కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ రకమైన నిర్బంధ పాలన ఈ రాష్ట్రంలో జరిగింది? కేటీఆర్ గారు సిరిసిల్ల పర్యటనకి వారంకు 2 సార్లు పోయేది. పోయిన ప్రతిసారి 24 గంటల ముందు 12 గంటల తర్వాత మా కాంగ్రెస్ నాయకులు అరెస్టులు ఉండేవి. మొట్టికాయలు పెట్టింది హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇసుక లారీలతో తొక్కి చంపిస్తే మీరా కుమార్ గారు తెలంగాణ ఇవ్వడానికి ప్రధాత మీరా కుమార్ గారు పర్యటన చేయాలంటే ఆంక్షలు విధించింది ఆ ప్రభుత్వం. నేరెళ్ల సంఘటన ఇవన్నీ మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ పర్యటనలకు పోతే ఎన్నిసార్లు ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు? ఇలా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాలు ఒక హౌస్ అరెస్ట్ జరిగిందా? హరీష్ రావు కేటీఆర్ ఇంత స్వేచ్ఛగా తిరిగి ఎలా మాట్లాడగలుగుతున్నారు? అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛనే కదా. సో నిర్బంధం నుంచి ప్రజాపాలనకు వచ్చిన స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది కదా. నేను ఇవాళ కూడా మీకు చెప్తున్నా, మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్యంలో పటిష్టమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాము. మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా మీ ప్రతిపక్ష నాయకుడిని ఫామ్ హౌస్లో బంధించి మీరు పిల్ల చేష్టలు రాజకీయాలు చేస్తానంటే ప్రజలు ఊరుకుంటారా? ఏ రకంగా మీరు పోలీస్ అధికారుల యొక్క విధుల్ని నిధుల్ని అడ్డుకుంటారు? ఒక ఏసీపీని తోసేసి పరిగెత్తిపోయినాడు, పారిపోయినాడు ఏ రకంగా అంటా ఉన్నారు మీరు? మీరు తప్పులు చేసినప్పుడు చట్టపరంగా చర్యలు ఉంటాయి. మీరు తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం ఉన్నది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాము, ఇష్టారాజ్యంగా మాట్లాడతాము, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడతాము అంటే ఎట్లాగండి? ప్రజలు కనీసం జీర్ణించుకోవాలి కదా దీన్ని. ఓకే, థ్యాంక్ యూ.